అందరికీ నమస్కారం. ఈరోజు మనము ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరూ కూడా ప్రజలందరికీ హెచ్ఐవి అంటే ఏంటి, ఎయిడ్స్ అంటే ఏంటి అనే దాని మీద, ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది, దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, మన హాస్పిటల్స్లో ఏమేం సర్వీసెస్ ఇస్తూ ఉన్నాము అనే విధంగా అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈరోజు మనము వరల్డ్ ఎయిడ్స్ డే అనేది జరుపుకుంటూ ఉన్నాము. మీ అందరికీ తెలుసు, మన ప్రపంచవ్యాప్తంగా 42 మిలియన్ల మంది హెచ్ఐవితో చనిపోయారు. అదేవిధంగా 39 మిలియన్ల మంది ఇప్పటికీ హెచ్ఐవితో సఫర్ అవుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరానికి 1,00,000 పైగా కొత్త కేసులు అనేవి రికార్డ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో దీని ముఖ్య ఉద్దేశంలో ప్రతి ఒక్కరూ కూడా హెచ్ఐవి టెస్టింగ్ అనేది చేసుకోవాలి. 95% ఆఫ్ ద హెచ్ఐవి పాజిటివ్ పీపుల్ వాళ్ళకి వాళ్ళ స్టేటస్ అనేది తెలియాలి. అంటే ఖచ్చితంగా అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా హెచ్ఐవి టెస్టింగ్ అనేది ధైర్యంగా ముందుకు వచ్చి చేయించుకుంటే, పాజిటివ్ అనేది తెలిస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఏఆర్టీ ట్రీట్మెంట్ అనేది చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే ఆ హెచ్ఐవి వైరస్ లోడ్ అనేది మనకి ఒక 6 మంత్స్లోనే 1 lakh ఉండేది 6 మంత్స్లో 1000 కన్నా లెస్ అయిపోతుంది. సో ఈ వైరస్ లోడ్ అనేది తగ్గిపోతే వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్స్ లేకుండా వాళ్ళు హెల్దీగా ఎక్కువ సంవత్సరాలు వాళ్ళు హెల్దీగా బ్రతికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా టెస్టింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా పీరియాడిక్గా టెస్టింగ్ అనేది చేసుకుంటూ వాళ్ళ వైరస్ లోడ్ ఎలా ఉందనేది చూసుకుంటూ ఉండాలి. సో వైరస్ లోడ్ అనేది తక్కువ ఉంటే ఒకరి నుంచి ఒకరికి కూడా ఆ పర్సన్ ట్రాన్స్మిట్ చేయడానికి ఉండదు. మేడం వచ్చారు. రిక్వెస్ట్ చేయడం ఏమంటే, ఈ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీడియా వాళ్ళు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ఎన్జిఓస్ అందరూ కూడా మెయిన్గా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. దీని మీద స్టిగ్మా అవసరం లేదు. మేము హెచ్ఐవి పాజిటివ్ అని మాకు తెలిస్తే సమాజంలో మమ్మల్ని చీప్గా చూస్తారని ఎవరు కూడా అనుకోకూడదు. మన హెల్త్ మన రైట్, మనం హెల్దీగా ఉండాలనేది మన వాళ్ళకి, మన కాన్షియస్కి రావాలన్నమాట. మెయిన్ థీమ్ ఏమంటే అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని ఒక రైట్గా, హక్కుగా భావించి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకొని ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే ట్రాన్స్మిషన్ అనేది ఉండదు. కాబట్టి 2030 అంతా ఈ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అనేది ఉండకూడదు అనేది మన మెయిన్ ఉద్దేశం అనమాట. కాబట్టి అందరికీ కూడా ఎక్కువ హై ప్రయారిటీ గ్రూప్స్ ఉన్నారు, హై రిస్క్ గ్రూప్స్ అని ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ ట్రాన్స్మిషన్ అనేది ఇంకా వచ్చే సార్ నమస్తే. సో వచ్చే 6 సంవత్సరాలలో మనము ఈ హెచ్ఐవిని ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్ లేకుండా చేయాలి అనేది దీని ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా దీనిలో భాగస్వాములు అయ్యి ఈ హెచ్ఐవి రహిత భారతదేశాన్ని, ప్రపంచాన్ని మనము తీసుకురావాలని అందరినీ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో డిహెచ్ఓ వారి ఆధ్వర్యంలో ర్యాలీ కూడా చేపట్టడం జరుగుతుంది. ముందు రోజులతో కంపేర్ చేస్తే చాలా వరకు కూడా కేసెస్ని తగ్గించాము. ముఖ్యంగా కూడా దీంట్లో అవగాహన ఇంకా కూడా మారుమూల ప్రాంతాల్లో కొన్ని చోట్ల అవగాహన లోపం వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎయిడ్స్ రాకుండా అనే విషయాలు ఇంకా తెలియకుండా కేసెస్ వస్తున్నాయి. కానీ ఆల్మోస్ట్ ముందున్న వాటితో పోలిస్తే ఇప్పుడు తక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే గర్భం దాల్చిన వెంటనే వాళ్ళు ఈ టెస్టులు కూడా చేసుకుంటే, హెచ్ఐవి టెస్టులు అవన్నీ కూడా వాళ్ళ నుంచి వాళ్ళ బిడ్డలకి రాకుండా చాలా వరకు కంట్రోల్ చేయగలం. కంపేర్ టు అదర్స్తో ప్రెగ్నెంట్ ఉమెన్స్ తీసుకునే చర్యల వల్ల కూడా చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఎవరైతే ఇది ఎయిడ్స్ బారిన పడకుండా రాకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే ఈ కేసెస్ని కూడా మనం చాలా వరకు తగ్గించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే డిఎంహెచ్ఓ గారికి కూడా మేము చేసే ఒక రిక్వెస్ట్ ఏమంటే, మారుమూల ప్రాంతాల్లో అంటే అక్కడికి కనీసం హాస్పిటల్ సౌకర్యాలు కూడా లేని ప్రాంతాలు ఉంటాయి. అలాంటి చోట్ల ఈ హెల్త్ డ్రైవ్ లాగా పెట్టి అక్కడ వారికి అవగాహన కల్పిస్తే చాలా వరకు కేసెస్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఎవరికైతే ఈ ఎయిడ్స్ ఒక
సిమ్టమ్స్ కనిపిస్తాయి వెంటనే వచ్చి వాటిని టెస్ట్ చేసుకుంటే వాటిని కూడా చాలా వరకు కంట్రోల్ చేసే జాగ్రత్త కూడా తీసుకోవడం మంచిదని కూడా తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరూ కూడా ఈ ఎయిడ్స్ మహమ్మారి నుంచి మనం అందరూ సేఫ్గా ఉండాలంటే రాకుండా మనం ఎంతగా నివారించుకోగలము ముందు జాగ్రత్తలు తీసుకోవడమే బెస్ట్ అని కూడా తెలియజేస్తాం. ఓల్డ్ ఏజ్ డే సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఈరోజు 3 రోజులుగా అవగాహన కార్యక్రమాలు గాంధీ విగ్రహం దగ్గర జరపడం జరిగింది. ఈరోజు చిత్తూరు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ నుండి ర్యాలీ కూడా జరుగుతుంది. మెయిన్గా చిత్తూరు జిల్లాలో 3,981 మంది హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ మన దగ్గర మందులు తీసుకుంటున్నారు. దాంట్లో దాదాపు ఒక 2,000 మందికి మాత్రమే పెన్షన్స్ వస్తున్నాయి. మేము అందరికీ పెన్షన్స్ రావడానికి కృషి చేస్తున్నాము. ఇంకొకటి ఏమంటే 2017లో హెచ్ఐవి యాక్ట్ అనేది ఒక యాక్ట్ అనేది పాస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ యాక్ట్ ప్రకారం ఏమంటే ఎవరిదైనా హెచ్ఐవి యొక్క స్టేటస్ను డిస్క్రిమినేట్ చేసినా వాళ్ళ పట్ల తక్కువగా మనము ప్రవర్తించిన దాదాపు ₹1,00,000 వరకు జరిమానా విధించబడుతుంది. కాబట్టి హెచ్ఐవి యాక్ట్ మీద ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇంకొకటి ఏమంటే మారుమూల ప్రాంతాలంటే ప్రతి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ 2,00,000 పాపులేషన్కి 2,000 పాపులేషన్కి మన జిల్లాలో ప్రతి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఉంది. అక్కడ బీఎస్సీ నర్సింగ్ చేసినట్టు ఎంఎల్హెచ్పి ఉంటారు. అక్కడ కూడా హెచ్ఐవి కిట్లు పెట్టాము. ఒకవేళ అక్కడ కానీ పాజిటివ్ డిక్లేర్ అయ్యింది అనుకోండి, నేరుగా పేషెంట్ని మా గణాంకాల ప్రకారం చూస్తుంటే దాదాపు మా దగ్గర 3,000 మంది 3,900 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దాదాపు అందరిలోనూ 3,500 మంది వరకు వైరస్ లోడ్ <1000 ఉంది. అంటే మనం ఇచ్చేటటువంటి ఏఆర్టీ మందులు సక్రమంగా పనిచేస్తున్నాయి. నాకో నుంచి మాకు డైరెక్ట్ సప్లై కాబట్టి ఆ మందుల వల్ల ఏ దుష్ఫలితాలు లేవు. కాబట్టి మందులు కొరత ఏమీ లేదు. కాబట్టి ఆ మందులు కరెక్ట్గా తినాలి, ప్రైవేట్ బారిన పడకూడదు. ఇంకొకటి ఏమంటే వాళ్ళ మందులు తగ్గి <1000 వైరస్ లోడ్ వచ్చిందనుకోండి, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్స్ రావు, వాళ్ళ వల్ల ఇంకొకరికి జబ్బు కాదు. కాబట్టి దీన్ని ప్రజల్లో విరివిగా ప్రచారం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా భారత ప్రభుత్వం ఎయిడ్స్ రహిత సమాజం కోసం చాలా పథకాలు ప్రవేశపెట్టి నిరంతర కృషి చేస్తూ ఉంది. ఇందులో భాగంగా 2017 నుంచి వివరణాత్మకంగా కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేయడం కూడా జరిగింది. దాదాపు ఒక అంచనా ప్రకారం 40,000 మిలియన్లు ఈరోజు ప్రపంచంలో ఎయిడ్స్ బారిన పడి ఉన్నారు. మరీ ముఖ్యంగా మన భారతదేశంలో చూస్తే ఈ కేసులు చాలా తక్కువగానే ఉంది. ప్రపంచంలో అత్యధికంగా ఐరోపా, యునైటెడ్ కింగ్డమ్లోనే ఎక్కువగా ఉండేది. ఈ వ్యాధిగ్రస్తులకంతా కూడా ముందు జాగ్రత్త తీసుకోవడమే ప్రధానమైనటువంటి కార్యక్రమం. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఆ విధంగా గతంలో అయితే వాళ్ళను వెలిగట్టడం, ఐసోలేషన్లో పెట్టడం, మానసికంగా కృంగింపజేయడం ఇలాంటివన్నీ కూడా ఉండింది. కానీ ఈరోజు అవంతా ఏమీ లేవు. అందరూ మనతోనే ఉన్నారు. సేఫ్ సెక్స్ అలవాట్లు చేస్తే ఎయిడ్స్ రాకుండా ఉంటుంది. గతంలో మీ అందరికీ కూడా తెలిసి మీడియాలో ఈ మన దేశంలో ఒకే ఒక ఏకవాక్యం, పులిరాజుకి ఎయిడ్స్ వస్తుందా అనేటువంటి ఒక వాక్యము దేశం మొత్తం మీద చాలా మంచి అవగాహన కలుగజేసింది. ఆ విధంగా అందరు కూడా ఈ ఎయిడ్స్ వ్యాధి గురించి అవగాహన కలుగజేసి మంచి అలవాట్లు, క్రమశిక్షణ, పరివర్తన అనేటువంటిది ప్రజల్లో ఉండే విధంగా చూసుకునేదానికి ఈ అవగాహన కార్యక్రమం. ప్రధానంగా దీని సింబల్ రెడ్ రిబ్బన్. ఈ రెడ్ రిబ్బన్ అనేటువంటిది మంచి ఈ ఎయిడ్స్ వ్యాధి నిరోధకానికి ప్రజల్లో అవగాహన గుర్తు చేసే దానికోసం అని చెప్పి ఈ కార్యక్రమం ఈరోజు మన జిల్లా కేంద్రంలో డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ అవగాహన చేపట్టడం, అనేక కార్యక్రమాలు చేయడం, గత 3 రోజుల నుంచి మన పట్టణ పరిధిలో కూడా అనేక కార్యక్రమాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. అందరూ కలిసి ప్రజల భాగస్వామ్యంతో ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం, మరొకసారి పునరంకితం అవుతామని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై.